ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం జగన్నాథ వలసలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుత రోజుల్లో చూస్తే పిల్లల్ని, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఒక మంచి చెప్పాలన్నా భయపడే రోజులు, పరిస్థితులు కూడా దాపరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ మంచికి చెప్పినా సరే వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సో రీసెంట్ గా అలాంటి సంఘటనే తల్లిదండ్రులు ఫోన్ చూడడం మానేసి చక్కగా చదువుకోమ్మా అంటూ తమ యొక్క చిన్న కుమార్తెకి 4 మంచి మాటలు చెప్పారు. పాపం అదేనేమో, ఆ 4 మంచి మాటలు చెప్పడమేనేమో ఆ తల్లిదండ్రులకి గర్భ శోకాన్ని మిగిల్చింది. రేయి పగలు కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు కూతుర్లు కూడా అల్లారు ముద్దుగా చూసుకుంటూ వారిని మంచి చదువులు చదివించి ఉన్నత స్థానంలో చూడాలని ఏ తల్లిదండ్రులు కలగనరు చెప్పండి? అది ఒక తప్ప? అది ఒక నేరమా? అలా కలగండం కూడా ఒక శాపమా? ఏమో. రీసెంట్ గా కొంతమంది టీనేజర్స్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, క్షణికావేశంలో తీసుకుంటున్న ఇలాంటి దారుణమైన సంఘటనల వల్ల రేపొద్దున్న తల్లిదండ్రుల జీవితమే కాకుండా బిడ్డల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలోకి వెళ్ళిపోతుందేమో. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నటువంటి తమ కుమార్తెను బెటర్మెంట్ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వమ్మా, మంచి మార్కులు వస్తే ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుంది కదా, జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకోకమ్మా అంటూ ఒక 4 మంచి మాటలు చెప్పారు. అంతే. ఫోన్నే చూడొద్దంటారా? అంటే నేను చేసే పని మీకేం ఆటంకం కలిగించింది? నన్నే ఇలా ఇబ్బందులు పెడతారా అంటూ తల్లిదండ్రులు పొలం పనుల కోసం బయటికి వెళ్ళిన సమయంలో తలుపును మూసేసుకొని ఫ్యాన్ కి ఉరిపోసుకొని చనిపోయింది. తమ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి విగత జీవిగా తమ కుమార్తె ఫ్యాన్ కు వేలాడుతుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు అలా అలసిపోయాయి. ఎందుకంటే చిన్నతనం కొట్టి చెప్పడానిక మా కడుపున పుట్టిన పిల్లల్ని మేము కొట్టలేం. ఎంత మంచికి చెప్పినా సరే మీరు స్వీకరిస్తున్న విధానం ఇలా ఉందా? అనవసరంగా ఫోన్ గురించి నిండు జీవితాన్ని బలి తీసుకున్నావా అమ్మా అంటూ కూడా ఆ తండ్రి, ఎవరైతే తన చనిపోయిన కూతురుందో, కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే గ్రామస్తులంతా కూడా గుండెలవిసేలా వెలువెల్లాడారు. ఆ పరిస్థితి చూసిన తర్వాత పిల్లలకి భయం చెప్తే తల్లిదండ్రులకి ఒక పరిస్థితి, చెప్పకపోతే సమాజం అంతా కూడా కనీసం పిల్లల్ని అదుపులో పెట్టుకోలేని తల్లిదండ్రులు అంటూ నిందలు కూడా వేస్తున్నారు. సో మాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదురా దేవుడా అంటూ కూడా అక్కడున్న గ్రామస్తులను పట్టుకొని ఆ తల్లిదండ్రులు బోరున విలిపిస్తుంటే అక్కడ ప్రతి ఒక్కరి కళ్ళమట కూడా కన్నీరు ఆగలేదు. సో ఏదైతేనే టీనేజర్స్ క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారో ఒక్కసారి ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూడండి. మన మంచి కోసం చెప్పినా సరే మనం ఏదో దాన్ని నెగిటివ్ గా చూస్తే మన భవిష్యత్తే కాకుండా వారికి గర్భశోకాన్ని కూడా మిగిల్చే వారం అవుతున్నాం. సో ఏది మంచో ఏది చెడో తల్లిదండ్రుల కన్నా ఇంకెవరికి బాగా తెలియదేమో మన కోసం. అలాంటిది చిన్న చిన్న కారణాల కోసం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కోసం నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ఒక స్మాల్ డెసిషన్ వల్ల ముగించుకుంటారు. సో ఇలాంటి పరిస్థితి ఎటువంటి వారికి కూడా, ఎలాంటి కుటుంబంలో కూడా రాకూడదురా దేవుడా అంటూ కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటున్న ఆ తల్లిదండ్రులను చూస్తే ఎవరి నోటంట కూడా మాట రావట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బిగ్ అలర్ట్ మెసేజ్ అనే చెప్పుకోవచ్చు. పరీక్షల కోసం తల్లిదండ్రులు చెప్పడం సహజం. సో దాన్ని తల్లిదండ్రులు మన మంచి కోసమే కదా చెప్తున్నారని ఒక పాజిటివ్ వేలో ఆలోచించండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నేను వ్యవసాయం చేస్తాను, చదువుకుంటుంది. ఇంటర్ అయింది. ఇంటర్ ఇంకో పరీక్ష రాయడానికి ఇది అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. ఇంకా 4 రోజులే పరీక్షలు ఉన్నాయి కదా, ఇంకా చదువుతానమ్మా, 350 తెచ్చుకుంటాను అన్నాను. 350 తెచ్చుకొని చదువుకమ్మ, చక్కగా చదువుకుని ఎంత చదివిస్తాను అన్నాను. ఈలోపు పొలంకి వెళ్ళాలి కదా, నేను ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాను అన్నాను. మరి చదువుకోమంటలో ఫోన్ పట్టుకెళ్ళిపోతే ఎలాగా, ఫోన్ కావాలి అన్నాడు. ఫోన్ ఉంచితే నువ్వు చూసుకునే ఉండిపోతున్నావు, రాత్రల్లా చదువుతున్నావు, పగలేమో నువ్వు సెల చూసుకుంటున్నావు, వద్దు నేను ఫోన్ ఉంచలేదు. ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయాను. ఉంచమని పట్టుబట్టింది, నేను ఉంచలేదు. నేను పట్టుకొని వెళ్ళిపోయాను ఫోన్. నేను వచ్చేసరికి ఇంకా ఊరిపోసుకుని వేసుకుని